అందరికీ నమస్తే అండి. లోకల్ బాడీస్లో అంటే త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడాన్ని ఆ పార్టీలో సీనియర్లు తప్పుపడుతున్నారు, ఆ పార్టీలో చాలామంది నాయకులు తప్పుపడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం చెప్పుండొచ్చు, ఒక పార్టీ అధినేతగా తను చెప్పుండొచ్చు. కానీ అది ఆ ఇన్ఛార్జ్ పెర్ఫార్మెన్స్కి అది ప్రాతిపదిక కాదు. లోకల్లో క్యాడర్ కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. లోకల్ బాడీస్ అంటే కనీసం 10-15 లక్షలు ఖర్చు అవుద్ది, తక్కువలో తక్కువ 10 నుంచి 15 లక్షలు. మ్యాక్సిమం కొన్ని చోట్ల పట్టు ఎక్కువ ఉన్న చోట, చైతన్యం ఎక్కువ ఉన్న చోట ₹1 కోటి వరకు ఖర్చు అవ్వచ్చు. అది ఒక నియోజకవర్గంలో సగటున 70 నుంచి 100 పంచాయతీలు ఉంటాయి. అంటే ఎంత ఖర్చు? అదంతా ఎవరు పెడతారు? నాయకులు పెడతారా, ఇన్ఛార్జీలు పెడతారా? సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా కార్యకర్తలు సంపాదించుకున్నారా? నాయకులు సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న క్వార్టరీ వాళ్ళు సంపాదించారు. ఈ మద్యం స్కామ్లోనో లేదంటే ఏఎంఆర్ ద్వారా ఇదేంటిది ఈ గనుల్లోనో దానిలోనో దీనిలోనో. కానీ దిగువ స్థాయి నిజమైన కార్యకర్తలు పెద్దగా సంపాదించుకోవాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు లోకల్ బాడీస్లో ఇంత లక్షలు ఎలా పెడతారు? అండ్ సగటున 30 నుంచి 40% యునానిమస్లు సహజమే, కామన్. యునానిమస్లు 2021లో చూసుకున్నా, 2006లో చూసుకున్నా, 2014లో టైంలో చూసుకున్నా, 2021లో చూసుకున్నా 30 నుంచి 40% ఏకగ్రీవాలు జరుగుతాయి పంచాయతీల్లోనూ, పరిషత్తుల్లో కూడా, అండ్ అర్బన్ లోకల్ బాడీస్లో కూడా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మోర్ దాన్ 50% జరిగాయి ఏకగ్రీవాలు. సో తాను అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా గెలుచుకోవాలా? కానీ ఇప్పుడు ఏకగ్రీవం అయితే ఒప్పుకోరా? అది ఎమ్మెల్యే అభ్యర్థికి సీట్ ఇవ్వరా? సో ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు అని వైసీపీలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వైసీపీలో నిన్నటి నుంచి కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనడం కరెక్టేనా అని. అస్సలు ఏమాత్రం కరెక్ట్ కాదు అని ఆ పార్టీలో వాళ్ళ నుంచే మనకు వస్తున్న ఫీడ్బ్యాక్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విషయానికి కట్టుబడి ఉంటారు, మొండిగా ఉంటారు. సో ఆయన నిన్న చెప్పేటప్పుడు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. యునానిమస్లో ఇస్తే మాత్రం నేను రిపోర్ట్ తెప్పించుకుంటా, ఏ నియోజకవర్గాల్లో యునానిమస్లు అయ్యాయి, ఎందుకు అయ్యాయి అనేది నేను చూసి అస్సలు ఊరుకోనని. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల కిందట కూడా చెప్పారు. సో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అంత సీరియస్గా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది అన్నమాట. సో ఇది అంటే సర్వసాధారణంగా ఈ వార్నింగ్ ముమ్మాటికి క్యాడర్ను బలి చేసినట్టే. ఎందుకంటే కేసులు పెడతారు, విపరీతంగా కేసులు పెడతారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలతో గెలిచారు కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు అటువంటి అరాచకాలు చేయడానికి టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఏమాత్రం వెనుకడుగు వెయ్యరు. కుప్పం మున్సిపాలిటీ గెలిచామని భుజాలు చరుచుకున్నారు, జబ్బలు చరుచుకున్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక, వైసీపీ అధికారం కోల్పోయాక పులివెందుల జడ్పీటీసీని ఓడిపోయారు. అవునా కాదా? కుప్పంలో ఎంత అన్యాయంగా అక్రమంగా అప్పుడు వైసీపీ గెలిచిందో, మొన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అంతే అన్యాయంగా, అంతే అక్రమంగా టీడీపీ గెలిచింది. ఇందులో ఏమాత్రం నిర్మోహమాటంగా పచ్చి నిజాలు ఇవి. ఆయా పార్టీల నాయకులు ఒప్పుకోకపోవచ్చు కాక, కానీ పచ్చి నిజాలు. సో అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి గెలవడానికి అధికార పార్టీలు అన్ని అస్త్రాలను వాడుతున్నాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రాక్టికల్గా తెలుసు. సో తను ఒక ప్రాక్టికల్ పొలిటీషియన్గా ఉండాలి. ప్రాక్టికల్గా పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరిగితే నేను రివ్యూ చేస్తాను, నేను రివ్యూ చేసి ఎక్కడైనా ఇన్ఛార్జీలు తప్పిదం వలన ఏకగ్రీవాలు జరిగితే మీ మీద ఇన్ఛార్జీల మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం వరకు పర్వాలా. కానీ మీకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వను అంటే చాలా తప్పది. దీనివలన క్యాడర్ మనోభావాలు దెబ్బతింటాయి, అండ్ ఇన్ఛార్జీలు కూడా హర్ట్ అవుతున్నారు, చాలా హర్ట్ అవుతున్నారు ఈ మాటల మీద. చాలా నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరుగుతాయి. కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు పార్టీ కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి కోసమో మొండిగా ఫైట్ చేస్తే చేయొచ్చు. కేసులు పెడితే పెట్టారులే, ఆస్తులు అమ్ముకొనైనా రాజకీయం చేద్దాం ఉంటారు. కొంతమంది ఉంటారు ఆస్తులు అమ్ముకొనైనా రాజకీయం చేస్తారు, పోతే పోనీ అని పార్టీ కోసం ఆస్తులు తగలాడతారు, చాలామంది ఉంటారు. కానీ కేసులు పెడితే కోలుకోలేరు. ఒక్క కార్యకర్త మీద ఒక 4-5 కేసులు పెట్టారనుకోండి, ఆ 4-5 కేసులకి కోర్టు వాయిదాలు తిరగడానికి టైం వృధా అయిపోద్ది. ఇంకా టైం వాళ్ళు ఇంకా ఏ పని చేయలేరు. సోమవారం ఒక కేసుకు వాయిదా ఉంటుంది, బుధవారం ఒక కేసుకు వాయిదా ఉంటుంది, గురువారం శుక్రవారం ఇంకో కేసులు వాయిదాలు ఉంటాయి. ఆ వాయిదాల మీద వాయిదాలు తిరుగుతూ కాలం పోద్దనమాట. ఇంకా అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద అలాగే 3200 మంది మీద అలాగే కేసులు పెట్టారు.
దాదాపుగా ఒక 60% కార్యకర్తల మీద టీడీపీ అధికారం కూటమి అధికారంలోకి వచ్చాక కేసులు తీశారు. స్టిల్ ఇప్పటికీ 40% కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి, కోర్టు వాయిదాలకు తిరుగుతున్నారు. వాళ్ళని చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు, నేర్చుకుంటున్నారు. సో కేసులు స్వయంగా చూసి కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు కేడర్. సో వాళ్ళ ఫ్యూచర్ బలైపోతారు. సో అందుకే పార్టీలో కూడా చర్చ జరుగుతుంది దీనిలో ఎట్లా ఏం చేయాలి అనేది. థ్యాంక్ యూ.